ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తే మనందరితో మాట్లాడుతున్న మాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా నేను ఈ లోకానికి వచ్చాను అని. నిజంగానే ఈ లోకంలో చాలామంది నశించిపోతున్నారు. దేవునితో సహవాసము లేదు, పరిశుద్ధత లేదు, అధికారంతో కూడిన ప్రార్థనలు లేవు, ధైర్యము కన్నా భయముతోనే జీవిస్తున్నారు. నీ భక్తిని, యథార్థత దేవుడు చూస్తున్నాడనే ఆలోచన కూడా లేకుండా పోతుంది. చాలామంది జీవితాలలో సమృద్ధి, నెమ్మది, విశ్రాంతి, ఆశీర్వాదం లేదు. ఇంకా నిత్య జీవానికి చేరే ఆ ఆత్మీయతే నశించిపోతే ఇంకా ఎందరైతే తనను అంగీకరిస్తారో వారిని నా కుమార్తెలనుగా అంగీకరించడానికి కూడా వారు నాకు చాలా దూరంగా ఉన్నారు, ఇవన్నీ కోల్పోతున్నారని దేవుడే బాధపడుతూ ఉంటున్నాడు. నేను నశించిన వారిని రక్షించుటకే వచ్చాను అని. ఏవైతే నీవు కోల్పోతున్నావో అవి నీకు మరలా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నీవు నమ్మి విశ్వసిస్తున్నటువంటి దేవుడు. ఎన్ని తిరస్కారాలు వచ్చినా, శ్రమలే వచ్చినా నీ కోసం నిన్ను రక్షించడానికి, నిన్ను తన సొత్తుగా చేసుకోవడానికి ఆయనే నీ కోసం నీవు పొందవలసిన శిక్షనంతా భరించాడు. ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు ప్రియ సహోదరుడా, సహోదరి? నీ జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వు. అప్పుడు నీకు సమస్తమును ఆయనే అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.